రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ నైట్ నానబెట్టాను. ఒకసారి కడగాలండి. ఒకసారి కడిగి వాటర్ వంపేయాలి. ఇంకెక్కువ కడగకూడదు. బియ్యం కడిగితే విటమిన్లు అన్నీ పోతాయండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇది ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. అందుకని స్టవ్ వెలిగించి పెట్టాలండి. హైలో పెట్టాలి మంట. చిన్నగా పెట్టకూడదు. ఎక్కువలో మంట పెట్టుకుంటే బాగా ఉడకాలి కాబట్టి మంట ఎక్కువలో పెట్టాలండి. రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఇది వాటర్ పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడకాలండి. అప్పుడే బాగా ఉడికినట్టు. రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇందులో ఎక్కువ రైస్ తిన్నా బాగుంటుంది. వాటర్ దగ్గరకు వచ్చేటప్పుడు కలుపుతూ ఉండాలండి. మాడనివ్వకూడదు. ఎందుకంటే జిగురు ఉంటుంది రైస్. అందరూ తొందరగా మాడిపోతుంది. మాడకుండా కొంచెం దగ్గర సిమ్లో పెట్టుకోవాలండి. ఇదైతే ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉడికిపోయిందండి. ఉడికిపోయిందండి రెడ్ రైస్. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొద్దిగా వాటర్ ఉందనగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. లేకపోతే అడిగట్టేస్తుంది రైస్ జిగురు కాబట్టి.